హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఈరోజు నేను టమాటా నిలువ పచ్చడి 2 కేజీలు పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. టమాటా పచ్చడి నిలువ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు, అలాగే 1/2 కేజీ చింతపండు అండి. ఇంకా వేయలేదు. 1/2 కేజీ చింతపండు, ఉప్పు కారము సరిపడా వేసుకోవాలండి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ముందైతే టమాటాలను కోసుకొని జాడీలో పెట్టుకోండి. టమాటాలని తుడిచి ఆరబెట్టానండి. మనం టమాటాలు కోసి మూడు కేజీలు టమాటాలండి ఇవి. కట్ చేసి జాడీలో వేసుకుందామండి. ఫ్రెండ్స్, నాటు టమాటా అంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి, నిలువ పచ్చడి. నాటు టమాటాలు చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. నాటు టమాటాలు అయితే రసం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ తోలు కూడా ఫ్రెండ్స్ మందం ఉండదు, పలసగా ఉండదు నాటు టమాటాలు. ఫ్రెండ్స్, 3 కేజీలు టమాటాలు సన్నగా కోసాను. అలాగే ఇప్పుడు మనం ఉప్పు పచ్చడికి సరిపడా వేసుకుందాం ఫ్రెండ్స్. 3 గిద్దలు వేస్తున్నాను. గిద్దతో ఇది, దీంతో 3 గిద్దలు వేస్తున్నాను ఫ్రెండ్స్. సరిపోకపోతే మనం వేసుకోవచ్చు తర్వాత. దీంతో కరెక్ట్గా సరిపోయేది ఉప్పు కల్లే వేసుకోవాలి. పెట్టిస్తున్నాను. దీంతో 3 గిద్దలు వేసుకోవాలి. అంటే కేజీకి 1 గిద్ద. ఫ్రెండ్స్, 3 గిద్దలు వేసాను. టమాటాలు ఒక 3 రోజులు ఆగిన తర్వాత మనం మెత్తగా పిండుకొని తొక్కల్ని ఎండలో పెట్టుకోవాలి. టమాటా తొక్కలు ఇదైతే శుభ్రంగా మనం కలుపుకుందాం. ఇలాగ ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. అలాగే నీరు కూడా ఊరిద్ది ఫ్రెండ్స్. తొక్కలు నీట్గా, టమాటా తొక్కలు నీట్గా వస్తాయి. ఇలాగ 3 రోజులు ఉంచాలి. 3 రోజుల తర్వాత మనం ఈ టమాటాలను పిండుకోవాలి. వేసాం కదా ఫ్రెండ్స్ టమాటాలలో. అలాగే పసుపు కూడా కొంచెం 1 స్పూన్ వేసుకుందాము.
పసుపును కూడా మొత్తం కలిపుదాము. చేత్తోనే మొత్తం కలపాలి. కలిపితేనే చక్కగా బాగుంటది. ఇదిగో ఇలాగ ఉంటుంది. పసుపు వేస్తే 3 రోజులు ఆగిన తర్వాత మనం ఓపెన్ చేద్దాము. మూత పెట్టి చేసుకొని జాడి కొంచెం క్లాత్ వేసుకొని పైన 3 రోజుల తర్వాత తీయాలి ఫ్రెండ్స్. టమాటాలు కోసి జాడీలో పెట్టాను ఫ్రెండ్స్. 3 రోజులు నిలవ పెట్టుకోవాలి. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. టమాటా పచ్చడి నిలువ పచ్చడి పెట్టడానికి 3 రోజుల క్రితము టమాటాల ముక్కలు అన్ని కోసి జాడీలో పెట్టానండి. ఇప్పుడు మనం 3వ రోజు అయిపోయింది. టమాటాలని గుజ్జు తీసేసి టమాటాల తొక్క వరకు ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్. అదిగో 3 రోజులు అయిపోయింది. చక్కగా నీరులాగా వచ్చేసింది. ఉప్పు వేసాం కదా, ఉప్పు వల్ల నీరులాగా వచ్చేసింది. మనం పిండుకొని టమాటాలని తొక్కల వరకు ఎండలో ఎండబెట్టుకుందాం. 3 రోజులు పట్టిద్ది, బాగా ఎండిపోవాలి. అలాగే చింతపండు అండి, నార్మల్గా తింటారు. నేనైతే నార్మల్గానే వేస్తున్నాను, ఎక్కువ వెయిట్లో చింతపండు 400 గ్రాములు వేస్తున్నాను 3 కేజీలకి. నీరంతా చక్కగా గట్టిగా పిండాలండి. టమాటాలో నీరు ఉంటుంది. ఉప్పు వేసాం కదా, ఉప్పు పసుపు అన్నీ వేసాము. నాకు మెత్తగా పిండుకోవాలండి. టమాటా రసం అంతా జాడీలో ఉండాలి, తొక్కలన్నీ ప్లేట్లో ఉండాలి. టమాటాల తొక్కలన్నీ మొత్తం రసం అంతా పిండేసానండి జాడీలో. ఇంకేమైనా ఉన్నా చూసే ఇలా పిండుకొని మొత్తం టమాటాలన్నీ ఆ రసంలో మనం చింతపండు వేసుకుంటామండి. టమాటాల పులుసులో చింతపండు వేసుకుందాం. 400 గ్రాముల చింతపండు అండి. తొక్కలు అన్నీ తీసేసుకొని ఈనెలు అన్నీ తీసుకొని గిన్నెలో పెట్టుకున్నానండి. చింతపండుని మనం జాడీలో వేసుకోవాలి. 3 కేజీలకండి 400 గ్రాముల చింతపండు వేస్తున్నానండి. అంటే పులుపుని బట్టి, తినేదాన్ని బట్టి. మేమైతే కొంచెం లైట్గానే తింటాము, మరి పుల్లగా తినాం. అందుకోసం 400 గ్రాములు చింతపండు వేస్తున్నా 3 కేజీలు టమాటాలకి. గిన్నెలో పెట్టాను చింతపండుని. అలాగే ఇప్పుడు జాడీలో వేసుకుంటున్నాను. టమాటాల పులుసులో టమాటాల తొక్కలన్నీ ఎండిపోయేదాకండి. చింతపండు చక్కగా మగ్గిపోయిద్ది. పులుసులో బాగా నానిపోయిన తర్వాత మనం ఇక మిక్సీ పట్టుకోవాలండి. ముందైతే ఈ టమాటా తొక్కలన్నీ మంచం మీద వేసి ఒక క్లాత్ వేసి ఎండబెడతానండి. మూత కట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఈ క్లాత్ కట్టుకేసుకుందామండి తాడుతోటి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచం వేసుకొని ఈ టమాటా తొక్కలన్నీ ఎండబెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇలాగా ఇంగి వేసుకొని మంచం మీద ఆరబెట్టుకుంటున్నాను టమాటా తొక్కలన్నీ. 2 రోజులు 3 రోజులు మంచి ఎండ కాస్తే 2 రోజులు ఎండిపోతాయండి. టమాటా నిలువ పచ్చడికి ఇలాగే చేసుకుంటారండి.
టమాటాలని ఎండలో పెట్టానండి, మచ్చ మీద ఆరేసాను. ఇక వెండిపోయిన తర్వాత పచ్చడి పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. టమాటాలు నిలువ పచ్చడి పెట్టి చూపిస్తాను. హాయ్ అండి, మీరందరూ బాగున్నారండి? టమాటా నిలువ పచ్చడి అండి. ఇవాళకి 5 రోజులు అయిందండి. 5 రోజులకి ఫస్ట్ రోజు టమాటాలన్నీ కోసి జాడీలో పెట్టాను. అలాగే ఊరపెట్టుకున్నామండి 3 రోజులు. 3 రోజుల తర్వాత టమాటా తొక్కలన్నీ తీసి ఎండబెట్టి 2 రోజులు అయిందండి. 2 రోజుల తర్వాత ఇలాగ ఎండిపోయాయి టమాటాలన్నీ. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి టమాటా తొక్కలన్నీ. తర్వాత టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి మీకు. టమాటా నిలువ పచ్చడి చేసి చూపిస్తాను. ఇంకా కొంచెం పొడుగు అవ్వాలండి, ఇంకొంచెం అవ్వాలి. అది పెట్టేసి మెత్తగా అయిపోయిందండి టమాటా. టమాటా తొక్కలని మిక్సీలో మెత్తగా వేసేసానండి. 3 వాయిలుగా వేసానండి టమాటా తొక్కలండి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టమాటాలు ఊరబెట్టిన గుజ్జులో అండి ముందుగానే ఉప్పు వేసేసానండి. ఇప్పుడు మనం కారం అండి, ఇది మ్యాంగో కారం అంటారు దీన్ని. అలాగే మెంతి పొడి వేయించి పక్కన పెట్టానండి. ఆవాల పొడి కూడా అలాగే 50 గ్రాములు 50 గ్రాములు తీసుకోవాలండి. మెంతి పిండి ఆవాల పిండి 50 గ్రాములు 50 గ్రాములు. మనము మిక్సీ వేసుకునేటప్పుడు అండి కారం కొంచెం, ఆ టమాటా పొడి, అలాగే టమాటా గుజ్జు 3 కలిపి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో మెంతి పొడి ఆవాల పొడి వేసుకోవాలి. చీకటిగా ఉందనేసి వెలుతురులోకి వచ్చారండి. బయట పచ్చడి మిక్సీ వేసుకుందామండి టమాటా పచ్చడి. చేసుకున్నామండి టమాటా మిక్సీ పెట్టుకుందాం, పెట్టుకుందాం. అలాగే కొంచెం మెంతి పిండి ఆవాల పిండి వేసుకుందామండి. గట్టిగా ఉండకుండా చేసుకుందాము. మిక్సీ పట్టుకున్న టమాటాలండి టమాటా పచ్చడి గిన్నెలో వేసుకుందాం. ఫ్రెండ్స్, టమాటా నిలువ పచ్చడి 4 వాయిలు వేసారంటే 4వ వాయ అయిపోవచ్చింది. ఇప్పుడు చాలు వేసేసి జాడీలో పెట్టుకున్నాం పచ్చడి. పచ్చడి అంతా ఏం చేసుకున్నామంటే గ్రేవీ ఉందనేసి టమాటా చుట్టుపక్కల గ్రేవీ ఉందని కలిపేసాను. లాస్ట్ లో కొంచెం గ్రేవీ వస్తే పచ్చడి అంతా ఒకసారి మొత్తం కలుపుకున్నాం. టమాటా నిలువ పచ్చడి తాలింపు వేసేటప్పుడు చూపిస్తాము.
అదే జాడీలోనే మనం పచ్చడి పెట్టుకున్నాం. తాలింపు వేసుకునేటప్పుడు మొత్తం వేసి మళ్ళీ వేరే జాడీలో పెట్టుకోవాలి. అయితే మనం ఏ పచ్చడి టమాటా చింతపండు ఈ జాడీలోనే తీసాను. ఈ జాడీలోనే పచ్చడి కూడా పెడతాను. గిన్నెలో కాస్త మనము మూత పెట్టుకొని మూత పెట్టేసి గ్లాస్ తాలింపు వేసేటప్పుడు మళ్ళా చూపిస్తాను. ఒక వారం ఆగిన తర్వాత మనం పక్కన తినొచ్చండి. చాలా టేస్ట్ గా బాగుంటుంది. దీన్ని నేను చూపిస్తాను. ఈ రోజు నేను నిలువ పెట్టిన టమాటా పచ్చడి తాలింపు వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ కేజీ ఆయిల్ శనగ నూనె కళాయిలో పోస్తున్నాను. ఫ్రెండ్స్ తాలింపు వేస్తున్నాను ఒక 4 స్పూన్లు అంతా. అలాగే జీలకర్ర 2 స్పూన్లు. ఉజ్జాయింపుగా చేతితో వేస్తున్నానండి నేను. ఎండుమిర్చి ఒక 4 మిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను. ఎండుమిర్చి ఒకసారి కలిపుకుందామండి. ఆయిల్ తాలింపులన్నీ నీళ్ళు చూపిస్తాను. అడుగు నూనె తాలింపులు ఇంకా ఆగలేదండి. 10 రెబ్బల దాకా కరివేపాకు వేస్తున్నానండి. కలుపుతానండి. దాంట్లో కరివేపాకు అంతా వేగేదాకా తాలింపులు ఎండుమిర్చి అన్నీ ఆగాలండి. నూనె వేగిందండి. చిన్నుల్లిపాయలు వేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాము. ఎక్కువగా వేగకూడదు చిన్నుల్లిపాయలు. స్టవ్ ఆపేసుకుందామండి. టమాటా పసుపు నూనెలో వేసుకున్నామండి. పచ్చడంతా తాలింపులో కలిపేసాను. ఇప్పుడు మనం ఏ జాడీలో అయితే తీసామో అదే జాడీలో పచ్చడి పెట్టేస్తున్నాం. తాలింపు వేసిన పచ్చడి జాడీలో వేస్తాం. మిగిలిన నూనె లాస్ట్లో వేసి ఒకసారి మళ్ళీ కలిపాలండి. హాయ్ అండి, తెలుగు వంటల బుల్లె ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను టమాటా నిలువ పచ్చడి పెట్టానండి. తాలింపు కూడా వేసేసాను. మొత్తం నూనె అంతా బాగా కలిదిప్పానండి. పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. పక్కా కొలతలతో చేశాను. తప్పనిసరిగా మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.